తండ్రి గారికి లైబ్రరీలోకి వచ్చాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తల్లి ప్రార్థన చేసిన దూరంగా ఉండి, నా కుమారుడు మారాలి ప్రభు అని. ఈ లోపల అటు ఇటు తిరిగి ఏదో పుస్తకం చదవాలనిపించింది హడ్సన్ టేలర్కి. అలా పుస్తకం చదవడానికి ఆ లైబ్రరీ అంతా చూస్తారు. అతను ఒక కరపత్రిక దొరికింది, ఒక చిన్న పేపర్ దొరికింది. దాని మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట రాయబడింది. ఇది సమాప్తము అని. సమాప్తమైనదనే మాట చూశాడు. ఇట్ ఈస్ ఫినిష్. టెటెలెస్టాయ్, యేసు ప్రభు పలికిన మాట సిలువలో. ఎన్నో మాట అది? 6వ మాట. ఓకే, యేసయ్య సిలువలో 6వ మాట పలికాడు కదా, ఇది సమాప్తమైనదని, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. ఆ కరపత్రం చూశాడు. ఎవరో దేవుని సేవకుడు రాశాడు ఆ కరపత్రిక. ఏమి సమాప్తం అయింది? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఎందుకు పలికారు యేసయ్య? ఆ మాటలన్నీ చదివేసరికి పర్సనల్ కన్విక్షన్లోకి వచ్చాడు. సత్యం విషయంలో అనుభవంలోనికి వస్తా ఉన్నాడు. యేసు ప్రభు తన కోసం మరణించాడని గుర్తించాడు. యేసు ప్రభు తన కోసం సిలువలో చనిపోయాడని గుర్తించాడు. నా రక్షణ కోసం యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని బలిదానంగా అప్పగించాడని గుర్తించాడు. నా పాపాలు కడిగి వేయడం కోసం యేసు ప్రభు తన పవిత్రమైన రక్తం సిలువలో కార్చాడని అర్థం చేసుకున్నాడు. కన్విక్షన్లోకి వచ్చాడు. అందులో బట్టి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెబుతుంటాను, వరల్డ్ వైడ్, ఇట్స్ నాట్ అబౌట్ కన్వర్షన్. చాలామంది రోజుల్లో కన్వర్షన్లు రిలీజియస్ కన్వర్షన్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మత మార్పిడి ఎక్కువ పెరుగుతుంది. ఇది కన్వర్షన్ కాదు. నేను ఎప్పుడు ఆ పదాన్ని చెప్పడానికి ఇష్టపడను. ఎవరైనా ఉన్న ఆ పదం ఎక్కువ వాడడం కన్నా ఇట్స్ ఎ పర్సనల్ కన్విక్షన్ అంటాను. ఆమేన్, హల్లెలూయా. ఇది కన్వర్షన్ కాదు, ఇది ఏంటిది? కన్విక్షన్. ఇది దేవుని పట్ల ఒక మనిషికి ఉద్దేశం మారడం. ఎంతవరకు దేవుడు అంటే ఏదో 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 అనుకున్న వాళ్ళు నిజ దేవుడు సత్యదేవుని వైపు తిరగడం, ఇట్స్ ఎ పర్సనల్ కన్విక్షన్ అబౌట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యం విషయమే అవగాహన ఇది, అంతేగాని కన్వర్షన్ కాదు ఇది. యేసు ప్రభు ఎప్పుడు ఎవరో మతాలు మార్చాలని రాలా. ఒకవేళ నిజంగా మతాలు మార్చడమే దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆయన ఆపగలిగారు ఎవరు చెప్పండి? అసలు ఎవరు అడ్డుకోగలరు ఆయన్ని? మతాలు మార్చడమే దేవుని ఉద్దేశం అయితే ఆయన ఎవరు ఆపగలరు? కానీ దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చిన ఆ ఎంపిక చేసుకునే లక్షణాన్ని ఉపయోగించి దేవుని ప్రేమను నువ్వు గుర్తించి, అయ్యా నువ్వు నాకు కావాలని అడిగితే రక్షణ ఇస్తాను. బలవంతంగా ఎవరిని దేవుడు తన వైపు ఆకర్షించమని చెప్పలేదు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రకటన ఎప్పుడు మత ప్రచారం కాదు, లేదా మత మార్పిడి కాదు. ఇది ప్రభు గురించి చెప్పాల్సింది ఏదో మేము చెప్తాం దేవుని సేవకులుగా. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే దానికి సరైన పర్యవసానాలు ఒక రోజున అనుభవిస్తావు, అంతే. దట్స్ ఇట్. ఇందులో బలవంతం పెట్టేసి, గొంతు మీద కత్తి పెట్టేసి, ఇక్కడ తుపాకీ పెట్టేసి నువ్వు మారుతావు లేకపోతే షూట్ చేసావు ఎవరైనా అన్నారా? అది బలవంతం అంటే. బలవంతం మతి మార్పుళ్ళు అంటే అవి. తుపాకీ పెట్టేసి కొంతమంది చూడండి, నువ్వు యేసు ప్రభువును వదలకపోతే ఉద్యోగం తీసేస్తామంటారు చూసారు, అది బలవంతం అంటే. అంతేగాని ప్రభువుని అంగీకరించడానికి ఇందులో బలవంతం ఏముంది? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే అలా చేస్తాం ఎలా చేస్తామని బెదిరిస్తారు చూసారు, అవి బలవంతం మత మార్పిళ్ళు అంటే. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేసినట్టుగా పేక మీద కత్తి పెట్టుకుని నువ్వు నమ్ముకుంటావు లేకపోతే కోసాను అన్నాడు ఆయన ఎవరినైనా? నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన ఎప్పుడు నీ రక్తాన్ని అడగలా, తన రక్తాన్ని నీకోసం కార్చాడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హీ షర్డ్ హిస్ బ్లడ్ ఫర్ యూ. తన ప్రాణాన్ని నీకోసం ఇచ్చేసిన దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఉన్నతమైన దేవుడు ఆయన. మన దేశాన్ని ఏలిన ఒక ప్రధానమంత్రి ఒక సందర్భంలో అంటాడు, చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు అనేక మందిని మార్చేస్తున్నారు అంటున్నారు. అది నిజమే. ఏం మారుస్తున్నారంటే నరహంతకులను మంచివారిగా మారుస్తున్నారు దేవుని బిడ్డలు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. భయంకరమైన వ్యక్తులందరూ కూడా మారుతున్నారు. అది మంచి కోసమే. ఈ మార్పు మంచిదే. ఒక వ్యక్తి తన దౌర్భాగ్య జీవితాన్ని వదులుకొని ప్రభువుని అంగీకరిస్తే సమాజానికి మేలు కాదా? ఒక దొంగ మారితే మేలు కాదా? ఒక నరహంతకుడు మారితే దేశానికి సమాజానికి మేలు కాదా? ఒక త్రాగుబోతు మారితే మేలు కాదా? ఒక వ్యభిచారి మారితే మేలు కాదా? ఒక అక్రమస్తుడు మార్పు చెందితే సమాజానికి మేలు కాదా? యేసు ప్రభు ప్రోత్సహించే మార్పు ఎలాంటిదంటే అది జీవిత మార్పే కానీ మతం కులం మార్పు కాదు. ఎప్పుడైతే హడ్సన్ టేలర్ ఆ పత్రిక చదివాడో తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు, పర్సనల్ కన్విక్షన్లోకి వచ్చాడు, తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాడు.
నేను నమ్ముతున్నాను ప్రియులారా, ఆ రోజు నా తల్లి చేసిన ప్రార్థన హడ్సన్ టాలర్ రక్షణ పొందడం మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సేవకుల్లో హడ్సన్ టాలర్ ఒక్కడిగా నిలబడి దేవుని సువార్తను ప్రకటించాడు. చైనా దేశంలో సువార్త ప్రకటించేటప్పుడు కొన్ని సందర్భాల్లో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణం చేస్తుంటే కాళ్ళు బొబ్బలెక్కిపోయి ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి అతని జీవితంలో. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి, భోజనం లేని రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ సహించాడు, ప్రభు కోసం సువార్త చెప్పాడు. చైనాలో అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పిన తర్వాత హడ్సన్ టాలర్ చనిపోతాడు. చనిపోయినప్పుడు చాలామంది దేవుని బిడ్డలు వచ్చి హడ్సన్ టాలర్ కోసం ఏడుస్తుంటే ఆయన కుమారుడు జాన్ టాలర్ ముందుకొచ్చాడు. వచ్చి మా డాడీ కోసం కొన్ని విషయాలు చెప్తానన్నాడు. చెప్పు నాయన, వింటాం మీ ఫాదర్ గురించి చెప్పమన్నప్పుడు యూజువల్గా ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించిన విషయాలు చెప్తారు కదా. జాన్ టాలర్ మాట చెప్తాడు, వినండి. అదేంటో తెలుసా? నా తండ్రి మోకాళ్ళ మీద కనబడక మునుపు ఏనాడు కూడా చైనా దేశంలో సూర్యుడు ఉదయించలేదన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ. ఎంత గొప్ప సాక్ష్యం అది. అంటే అర్థం ఏంటనమాట, చైనాలో సూర్యోదయం రాకమునుపే హడ్సన్ టాలర్ ఎక్కడుండేవాడు అనమాట? మోకాళ్ళ మీద ఉండేవాడు అనమాట. నీతి సూర్యుని చూసేవాడు అనమాట. మనం సూర్యోదయం అయిపోయిన 4-5 గంటల తర్వాత కూడా ఎక్కడికి రావట్లేదు, మనం నీతి సూర్యుని చూడట్లేదు. మనం కొంతమంది ఉదయం 10 అయిందమ్మా లేవమంటే అప్పుడే తెల్లారిపోయిందా, ఇంకా కాసేపు పడుకుంటారు, ఇంకా కాసేపు పడుకుని అంటారు. నైట్ డ్యూటీలు చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ రాత్రి 9 గంటలకు పడుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉదయం 10 అయిపోయినా ఇంకొంతసేపు పడుకోవాలి. ఇంకెంతసేపు పడుకుని ఏం సాధిస్తావు మనం? ఎవరైనా పోటీ పెట్టారా నీకు? ఏమైనా రేసులో ఉన్నావు? ఇద్దరు రేసులో చేయి, ప్రార్థన చేయి. సూర్యోదయం రాకమునిపే దేవుని సన్నిధిలో ప్రార్థన, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయడం, వినమ్రతతో ప్రార్థన చేయడం. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన అనుభవం మనం ఎదుగుతున్నామో బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. బ్రదర్స్, I would like to urge you, I would like to request you to pray more and more for your families. మీ కుటుంబం కొరకు ప్రార్థించండి, మీ బిడ్డల కోసం ప్రార్థించండి. తల్లులారా, మీ బిడ్డల కోసం రోధించండి. అంగలార్పు విద్యను నేర్చుకోమన్నాడు బైబిల్లో. నువ్వు కన్నీళ్లు కార్చే స్థలం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని సన్నిధి మాత్రమే అయి ఉండాలి. ఆమేన్. వ్యర్థంగా అనవసరంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కన్నీళ్ళు కార్చకండి. దేవుని సన్నిధిలో ఒలికించి ఆ కన్నీళ్ళు ఏంటో దేవుడు వాటిని కౌంట్ చేస్తారు. వాటిని దేవుడు పడుతున్నాడు తన దోషుల్లో, తన బుడ్డిలో దాస్తున్నాడని బైబిల్లో రాయబడి. హడ్సన్ టాలర్ తల్లి ప్రార్థన చేసిన, ప్రభువా నా కుమారుడు బలం నీ కొరకు వాడబడాలి. రోజున తన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.